10 మంది అంటే 11 మంది ఎమ్మెల్యేలు ప్రజలైతే ఇచ్చినటువంటి తీర్పు మనకు కనిపించింది. సో అసెంబ్లీకి కూడా రావట్లేదు, నాకు ప్రతిపక్ష హోదా లేదని చెప్పేసి అదొక అంశం. ఇప్పుడు మండలి కూడా ఖాళీ అయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి, ఎందుకు ఈ విధంగా జరుగుతోంది వైసీపీలో? అసెంబ్లీ ఎన్నికల్లో అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీకి తగిలినటువంటి తీవ్రమైనటువంటి ఎదురు దెబ్బ తగిలినప్పుడే అనేక మంది నాలాంటి వాళ్ళు మండలిలో కూడా ఉన్నటువంటి వాళ్ళు కూడా జారిపోతారు. మండలిలో ఏదో ఒక రోజుకి అధికార పక్షంలో ఏదో ఒక విధంగా చేరిపోతారు అనేటువంటి అభిప్రాయాలని వ్యక్తం చేశాం. ఇప్పుడు అదే రుజువు అవుతా ఉంది. ఎందుకు ఈ విధమైనటువంటి పరిణామాలు అంటే, మనం పక్కన ఉన్నటువంటి తెలంగాణని కూడా మనం చూస్తున్నాం. గడిచినటువంటి 2 దశాబ్దాల కాలంలో పార్టీలు లేదా ఫిరాయింపులు వీటన్నిటిని చూసినప్పుడు ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి ఫిరాయించడం అనేటువంటిది ఒక ధోరణిగా మారింది. అది రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఎందుకు అంటే, ఈ రాజకీయాల్లో ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్సీలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ కూడా వ్యాపార వాణిజ్యాలు లేదా పారిశ్రామికవేత్తలుగా ఉన్నటువంటి వాళ్ళుగా ఎక్కువ మంది మనకి కనిపిస్తున్న నేపథ్యంలో వాళ్ళ రాజకీయ అవసరాలతో పాటు ఆర్థిక అవసరాలు కూడా ఈ విధమైనటువంటి దానికి చేస్తున్నాయి. అన్నింటికీ మించి చేర్చుకునేటువంటి వాళ్ళ పార్టీలు కూడా ఏదో ఒక సాకుతోటి వాళ్ళని చేర్చుకోవడం అనేటువంటిది ప్రోత్సాహాన్ని ఇస్తాం. అందువలన ఇప్పుడు రాజశేఖర్ గారు కావచ్చు, లేదా ఇప్పటికే రాజీనామాలు చేసి వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు కానీ, వీళ్ళందరితో ఒకటే బిజినెస్ బిజినెస్ బిజినెస్, రాజకీయ పరమైనటువంటి బిజినెస్. పైకి ఎన్ని కబుర్లైనా చెప్పొచ్చు కానీ దాని వెనకాల ఉన్నటువంటిది ఆర్థిక ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు, పదవి, అధికారాన్ని అడ్డుపెట్టుకొని తమ హవా చలాయించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అందువలన రేపు ఇప్పుడు వాళ్ళ శాసన మండలిలో వైసీపీ నాయకుడిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు కూడా తెలుగుదేశం పార్టీ కనుక అంగీకరించేట్లయితే ఆయన కూడా జంప్ చేసినా గానీ ఆశ్చర్యపడండి. అంటే అంగీకరించరా? ఇప్పుడు రాజశేఖర్ టీడీపీకి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది కదా సార్, కొన్ని వార్తలు కూడా వస్తా ఉన్నాయి, ఎంతవరకు నిజమో తెలియదు కానీ మరి బొత్స వస్తారంటే అంగీకరించరా? అంటే ఇక్కడ ఒక ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారి ఉన్నటువంటి ఆయన స్థితి, లేదా ఆయా జిల్లాల్లో లేదా ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పుడు పిఠాపురంలో జరుగుతున్నటువంటి పరిణామాలను చూసినప్పుడు వేరే పార్టీ వాళ్ళని కనుక తీసుకొచ్చి పెట్టేట్లయితే స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు లేదా నాయకులు ఏ విధంగా ప్రభావితం అవుతారు అనేటువంటిది కూడా నాయకత్వానికి లెక్కలు ఉంటాయి. అందువలన ఇప్పుడు అంతా చేరిపోయిన తర్వాత మండలిలో ఆయన ఒక్కడే ఉండి చేసేది కూడా ఏమి లేదు. ఆయనేమి అధికారానికి దూరంగా ఉండి బతికే మనిషి కాదు. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ కాంగ్రెస్ నుంచి అధికారం పోయింది కనుక కాంగ్రెస్ కి వైసీపీకి వెళ్ళారు. వైసీపీ అధికారం పోయింది, రేపు రాదు అనుకుంటే ఇంకొక పార్టీ. అంటే సార్ మీ ఆలోచన ప్రకారం ఎలా ఉంది? బొత్స సత్యనారాయణ గారికి వైసీపీ పార్టీ ఏ విధంగా గౌరవం ఇస్తోంది, ఎట్లా అనిపించింది మీకు? ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ కరుడుగట్టిన కాంగ్రెస్ వాది, అక్కడ మంత్రి పదవులు కావచ్చు ఇవన్నీ కూడా చేసిన వ్యక్తి. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో వైసీపీకి వచ్చారు. ఇక్కడ ఎట్లా ఉండేది? ఇమ్మడగలిగారా ఆయన? ఇప్పటి వరకు చూసినప్పుడు ఇమ్మడగలిగారు అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. శాసన మండలిలో కేబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి పదవి గనక ఆయనకి అది ఉన్నది. రేపు మొత్తం ఒక్కొక్కళ్ళు జారిపోయిన తర్వాత, ఆ కేబినెట్ ర్యాంక్ లేకపోయిన తర్వాత ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఒక సాధారణ సభ్యుడిగా మిగిలిపోయారనుకోండి, తన భవిష్యత్తు ఏమిటి అనేది చూసుకుంటారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఒకవేళ తెలుగుదేశం పార్టీలో సాధ్యం కాకపోతే జనసేనలో చేరతారు, లేకపోతే బీజేపీలో చేరతారు. వాళ్ళకు ఉండేటువంటి ఇప్పుడు ఆ 2 పార్టీలు కూడా దాహంతో ఉన్నాయి కదా, నాయకత్వ కొరతతో ఉన్నాయి కదా, బలపడాలనేటువంటి యావలో ఉన్నాయి ఆ 2 పార్టీలు. యావలో ఉన్నప్పుడు మరి ఇటువంటి వాళ్ళు దొరికారనుకోండి, లడ్డు దొరికినట్టుగానే ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని రాజకీయాల్లో ఏది అసాధ్యం కాదు. గతంలో ఈ విధంగా వీరాలు పలికి మేము పక్కా
అని చెప్పేసి చెప్పుకున్నటువంటి వాళ్ళే కూడా తెల్లవారేసరికి ప్లేట్ ఫిరాయించిన ఉదంతాలు దేశంలో అనేక చోట్ల జరిగాయి. అవును. అందువలన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి శాసన మండలిలో కూడా అలాంటి పరిస్థితే వచ్చింది అనేటువంటిది